6 వయసులో ఆ వృద్ధురాలికి రిజర్వేషన్ రూపంలో ఊహించని అదృష్టం వరించింది. సర్పంచ్ పదవి వెతుక్కుంటూ వచ్చి ఆ ఇంటి తలుపు తట్టింది. అంతేకాదు మల్లమ్మ గారు, మీరు మా పార్టీలో చేరండి అంటే, లేదు మా పార్టీలోనే చేరాలంటూ ఆమెను ప్రధాన పార్టీలన్నీ రిక్వెస్ట్ చేస్తున్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆసాలపల్లి గ్రామంలోనిది ఈ సీన్. ఈ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. కానీ ఆ గ్రామంలో కేవలం ఒక్క ఎస్సీ కుటుంబం మాత్రమే ఉంది. ఆ ఇంట్లో కూడా ఒక్కరే మహిళ ఉన్నారు. ఆమె పేరే కొంగర మల్లమ్మ. ఈమె వయసు 60 ఏళ్ళు. కటిక పేదరికంలో పెన్షన్ డబ్బులు, రేషన్ బియ్యంతో కాలం నెట్టుకొస్తుంది. అలాంటి ఈ మహిళ ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ కాబోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రొటేషన్ పద్ధతిలో సర్పంచ్ సీటు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అయితే ఈ గ్రామ పంచాయతీ మొత్తంలో కొంగర మల్లమ్మ ఒక్కరే ఎస్సీ మహిళ ఉండడంతో దాదాపుగా ఆమెకే సర్పంచ్ పదవి డిసైడ్ అయింది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ ఊరు మొత్తం ఒక్క మహిళకే అర్హత ఉండడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో స్థానిక నేతలు తరలిపట్టుకుంటున్నారు. ఎలాగైనా మల్లమ్మను మచ్చిక చేసుకుని తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు రిజర్వేషన్ రూపంలో సర్పంచ్ పదవి వెతుక్కుంటూ ఇంటికి రావడంతో ఆ నిరుపేద మహిళ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ ఊరికి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. నా భర్త చెర్ల పడితే ఈ ఊరోళ్ళంతా సాయం చేసిండ్రు. నేను వచ్చి ఆశలపల్లికి 30 ఏళ్ళు నాకు సీట్ వచ్చింది. నేను చేసి వాళ్ళ రుణం తెప్తా సందేసి నా కష్టాల గడ్డకుంచి నన్ను సాయం చేసిరు. నాకు ఇన్ని బియ్యం పైసలు సాయం చేసిండ్రు. పైసలు లేకుంటే మంచి రూపాయలు సాయం చేసిండ్రు. నాకు పైనుంచి సీట్ వచ్చింది. సర్పంచ్ చేసడానికి సీట్ వచ్చింది. చేసుకోగలుగుతా, ఉండగలుగుతా. ఎవరు వచ్చినా నేను పోటీకి జనం నాకెళ్ళే ఉన్నారు. నన్నే గెలిపిస్తామంటారు. నా తరపునే ఉన్నారు. ఏ పార్టీలకు నేను పోను. నాది నేనే చేసుకుంటా. ప్రస్తుతం ఆసాలపల్లి గ్రామంలో మొత్తం 10 వార్డుల్లో కలిపి 1647 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో కొన్ని ఎస్సీ కుటుంబాలు ఉండేవి. కాలక్రమేణా ఆ కుటుంబాలు వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లాయి. బీసీలు అధికంగా ఉన్న ఈ గ్రామంలో బీసీ రిజర్వ్ వస్తుందని గ్రామస్తులు భావిస్తే ఎస్సీకి కేటాయించబడింది. సర్పంచ్ పదవితో పాటు 2 వార్డు స్థానాలు కూడా ఎస్సీ రిజర్వ్ చేశారు. ఆ 2 స్థానాలకు పోటీ చేసేవారే లేరు. గత పాలక వర్గంలో కూడా ఆ 2 వార్డులను ఖాళీగా వదిలేశారు. ఈసారి కూడా సేమ్ సీన్. గ్రామంలో కొంతమంది యువకులు ఎస్సీ యువతులను వివాహం చేసుకున్న వారు ఉన్నారు. కానీ వారి ఓటు బదిలీ కాకపోవడంతో పోటీ చేసే అర్హత లేకుండా పోయింది. దీంతో ఆసాలపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నిక వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మల్లమ్మ అందరి నోట హాట్ టాపిక్ గా మారింది. ఎస్సీలే లేని గ్రామంలో రిజర్వేషన్ ఎలా ఇస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ మార్చాలని జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్ళు ఒక 40-50 సంవత్సరాలు చిన్నపిల్ల కానీ కాంచెల్లి ఈ ఊళ్ళోనే జీతం ఉండి బతికిన వాళ్ళు. వాళ్ళకు ఇల్లు లేదు, ఏది లేదు. ఆధార్ కార్డు మాత్రమే ఉన్నది కాబట్టి ఆమె అన్ఎడ్యుకేటెడ్. అసలు రిజర్వేషన్ అనేది ఇవ్వద్దు. అసలు మా ఊళ్ళో ఎస్సీ అనేటోళ్ళు లేరు. లేనిది రిజర్వేషన్ అనేది ఇచ్చుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఇక్కడ ఉన్నారా లేరా, ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, బీసీలు ఉన్నారా అనేది చూసి ఆలోచించి ప్రభుత్వం అనేది రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. ఇవ్వకుండా గుడ్డెద్దుషన్లా పడ్డట్టు ఇచ్చుడు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నిజంగా లక్ అంటే ఇట్లుండాలి అంటూ మల్లమ్మ గురించి అంతా చర్చించుకుంటున్నారు. అక్షర జ్ఞానం లేకపోయినా రిజర్వేషన్ రూపంలో మల్లమ్మ ఇప్పుడు ఈ గ్రామాన్ని పాలించే ప్రథమ పౌరురాలిగా సర్పంచ్ కుర్చీలో కూర్చోబోతోంది.